ఏపీలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జోరుబానతో విజయవాడ, గుంటూరు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమవుతున్నాయి. వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీంతో ఇవాళ ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ఇళ్లలోనే ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్లు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దంటూ పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు కావాల్సిన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. వాగులు, వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చెప్పారు. అలాగే దిగువన ఉన్న ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కు వరద పెరుగుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొరలాయి. పలు చోట్ల ఇళ్లలోకి మోకాల్లోతు భారీగా నీరు చేరింది. రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. కొండవీడు వాగు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. దీంతో పెదకూరపాడులో వరద నీరు ఇళ్లలోకి చేరింది. రాకపోకలు నిలిచిపోయాయి. పల్నాడు జిల్లా అనుపాలెంలో వాగు ఉధృతిగా ప్రవహిస్తోంది. రోడ్డుపై వరద నీరు పారుతోంది. దీంతో వాహన రాకపోకలన్నీ నిలిచిపోయాయి. గుంటూరు, హైదరాబాద్ రాకపోకలను బంద్ చేశారు. గుంటూరు, పిడుగురాళ్ల, హైదరాబాద్ వెళ్లే వాహనాలను సత్తెనపల్లి, నరసరావుపేట మీదుగా దారి మళ్లించారు. మరోవైపు ఉద్దండరాయునిపాలెంలో వరద ఉధృతి పెరిగింది. దీంతో కృష్ణానదిలో 2 మత్స్యకారులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం గల్లంతైన వారు కామేశ్వరరావు, ఉపేంద్రగా గుర్తించారు. వారి కోసం కృష్ణానదిలో గాలింపు చేస్తూ ఉన్నారు.